అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము డిసెంబర్ మాసము 14వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము. మీ జీవితం యొక్క ఉద్దేశము ఏమిటి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13 మరియు 14 వచనములందు, అయితే ఒకటి చేయుచున్నాను, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. జీవితం నందు మీకు ఒక ఉద్దేశము, గురి, సిద్ధాంతము, విధానము ఉండవలెను. ఒక్కసారి మాత్రమే ఈ లోక జీవితమును జీవించి మనము దాటి వెళ్ళుచున్నాము. ఇష్టము వచ్చినట్టుగా దినములను, మాసములను వ్యర్థపరచకూడదు. ఆనకట్టును దాటుకుని వెళ్ళిన నీళ్లు పిలిచినను రాదు అనుట సామెత. గురిలేని జీవితము చిరునామా లేని ఉత్తరము అని చెప్పెను ఒక మేధావి. నేడు అనేకులు జీవితం ముందు ఒక పట్టు లేకుండాను, ఉద్దేశము లేకుండాను గాలి కొట్టుచున్న దిశలు అన్నిటికీ వెళ్ళు కారుమబ్బుల సమూహములే ఉన్నారు. అనేక యవనస్సులు బలమైన భవిష్యత్తును ఆసక్తితోనూ మనస్సునందుగల దృఢ నిశ్చితతోనూ ఎదుర్కొంటలేదు. నేను బాలుడినై ఉన్నప్పుడు మా తరగతికి ఒక ఉన్నతమైన విద్యా అధికారి వచ్చెను. ప్రతి ఒక్క విద్యార్థిని చూచి నీవు భవిష్యత్ కాలమునందు ఎలాగూ ఉండవలని కోరుచున్నావని అడిగాను. ఒక విద్యార్థి లేచి, నేను వైద్యులను కావాలని కోరుచున్నాను అని చెప్పాను. మరొకరు లేచి, నేను ఇంజనీరు అవ్వాలి అని చెప్పాను. అలాగనే నేను వకీలు కావలను, ఉపాధ్యాయుడు కావలను, పోలీసు అధికారి కావలను, సైన్యాధిపతి కావలను అని ప్రతి ఒక్కరూ ఒక అంశమును చెప్పుచూ వచ్చేది. ఒక విద్యార్థి లేచి, నేను బస్ డ్రైవర్గా ఉండవలను, ఎందుకనగా మిగతా వారినందరినీ నా వెనుక కూర్చుండబెట్టి నేను ముందు ఉండి నడిపించుటకు కోరుచున్నాను అని చెప్పాను. ఆయన చప్పట్లు కొట్టి తన సంతోషమును తెలియజేశాను. నేడు ఆత్మీయ విశ్వాసుల వద్ద మీ జీవితం యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగినట్లయితే, కొందరు నిత్య జీవమును పొందుకొనవలను అనియు, కొందరు పరలోకమునందు పాలు పొందవలను అనియు, కొందరు బహుబలముగా సేవను చేయవలను అనియు చెప్పవచ్చు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నే నివాసము చేసేదను అనుటయే దావీదురాజు యొక్క వాంఛి ఉండెను. 23 కీర్తన 6వ వచనం. నన్ను చూచి నా జీవితం యొక్క ఉద్దేశము ఏమిటని అడిగినట్లయితే, నేను యేసుని వలె మారవలను అని చెప్పేదను. యేసుని గుణాతిశయములను సొంతము చేసుకొని స్వతంత్రించుకొంటకు నేను కోరుచున్నాను. ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క పరిశుద్ధత, ఆయన యొక్క తగ్గింపు, ఆయన యొక్క ప్రార్థనా జీవితము మొదలగునవి నా యొక్క అంతరంగమును ఎంతగానో ఆకర్షించుచున్నది. అది నా జీవితం యొక్క ఉద్దేశముగా కలిగి ఉన్నాను. దేవుని బిడ్డలారా, యేసుని వలె మారుటయే మీ జీవితం యొక్క వాంఛే ఉండవలను. నేటి ధ్యానమునకై ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయన చూతుము గనుక ఆయన్ని పోలి ఉందమని ఎరుగుదాం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయము యోవేలు గ్రంథము 1, 2 మరియు 3 అధ్యాయము, సాయంత్రం ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.